కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందడం సంతోషంగా ఉంది అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి దర్శనం 3 గంటల్లో చేయిస్తామని కొందరు భక్తులు మాట్లాడుకుంటున్నట్లుగా విన్నానని చెప్పారు. అది సాధ్యం కాదని, ఆలయంలో కొన్ని పరిమితులు ఉన్నాయని గుర్తు చేశారు. గంటలో దర్శనం కల్పిస్తామన్న ఆలోచనను విరమించుకొని ఆలయంలో సౌకర్యాలు అభివృద్ధి చేయాలని సూచించారు. కామకోటి పీఠాధిపతి స్వామివారి యొక్క ఆధ్వర్యంలో వారి సమక్షంలో జరిగిన అగ్నిహోత్ర సదస్సుకు రావడం జరిగింది. ఈరోజు స్వామివారికి వచ్చి మరొకసారి దర్శనం చేసుకుని వారి యొక్క అనుగ్రహం కోసం ప్రార్థించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విశిష్టతను మనం అనునిత్యం కూడా చూస్తున్నాం. అనేక ప్రాంతాల్లో జరుగుతున్న ధర్మ ప్రచార కార్యక్రమాలకి ఇంకా గొప్ప ఊపు ఇవ్వవలసిందిగా నేను మనస్ఫూర్తిగా మన చైర్మన్ గారిని మరొకసారి కోరుతున్నాను. అలాగే నేను వస్తున్నప్పుడు దారిలో భక్తుల సంభాషణ, తిరుమలలో దర్శనాన్ని 3 గంటల లోపల, గంట లోపల చేయించగలుగుతాము అని ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడారు భక్తులు. నాకు తెలిసినంత వరకు అది అసంభవం. దాని గురించి మనం ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా క్షేమకరం కూడా కాదు. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన మానవుడు తన శక్తితో దాన్ని గ్రహించినా కూడా మనకు అనేక పరిమితులు ఉన్నాయి ఆలయంలో. కొన్నిసార్లు భక్తులకి సౌకర్యం కల్పిద్దామని చెప్పి పెద్దలు ఆ విధంగా ఆలోచన చేసి వ్యక్తపరిచారు. కానీ అది ఆచరణ అసంభవం అని చెప్పి నేను సవినయంగా వారికి మనవి చేస్తూ ఆ ఆలోచనని దయచేసి విరమించుకుని దాని గురించి అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా వచ్చిన భక్తులకి ఇవాళ జరిపిస్తున్న దర్శన సమయం కూడా అందరికీ ఆమోదమే. కానీ కొన్ని సౌకర్యాలు కొంచెం మనం దాన్ని అభివృద్ధి చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది అని వారికి నేను మీ ద్వారా సవినయంగా మనవి చేస్తూ ఆ ఆలోచనకి స్వస్తి చెప్పవలసిందిగా పెద్దలందరినీ కోరుతున్నాను. తిరుమల బ్యాచ్ మేడం రండి ముందరికి వచ్చి తిరుమల శ్రీవారిని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దర్శించుకున్నారు.